జైన్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మనకు అందరికీ గుడ్ న్యూస్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఎస్ఎస్సి జీడీలో ఆల్ సిఏపిఎఫ్ పారామిలిటరీ ఫోర్సెస్లో సిఎస్ఎఫ్ కానీ బిఎస్ఎఫ్ కానీ సిఆర్పిఎఫ్ కానీ అస్సాం రైఫిల్ కానీ ఎస్ఎస్ఎఫ్ కానీ ఎన్ఐఏ కానీ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ మేల్ ఆర్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరికీ ఆల్ ద బెస్ట్ అండి. కంగ్రాచులేషన్ అందరికీ. సో ఇప్పుడు ఈ రిజల్ట్ ఎట్లా చెక్ చేసుకోవాలంటే చాలామందికి తెలియదండి. చాలామంది కామెంట్ కూడా చేయడం జరిగింది, అన్న రిజల్ట్ మాకు తెలియట్లేదు ఎట్లా చెక్ చేసుకోవాలని చెప్పేసి. సో మనకు కొన్ని లిస్ట్ విధంగా పీడిఎఫ్ కూడా ఇవ్వడం జరిగింది. అది ఎట్లా చెక్ చేసుకోవాలంటే మన ఫోన్లో చెక్ చేసుకోవచ్చండి. సో చూద్దాం. ఎస్ఎస్సి న్యూస్ సైట్ అని మన గూగుల్ క్రోమ్లో టైప్ చేయగానే ఈ విధంగా టైప్ చేయగానే దీని తర్వాత మనకి కింద అనేది మనకు ssc.gov.in అని చెప్పేసి వెబ్సైట్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది అఫీషియల్లీ. ఈ అఫీషియల్ వెబ్సైట్ క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు ఒక పేజ్ ఓపెన్ అవుతారండి. ఈ విధంగా మనకు ఒక పేజ్ ఓపెన్ అయితే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. రిక్రూట్మెంట్ ఆఫ్ కానిస్టేబుల్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ ఎస్ఎస్ఎఫ్ అండ్ రైఫిల్ జీడీని అస్సాం రైఫిల్ ఎగ్జామ్స్ డిక్లేరేషన్ ఆఫ్ ఫైనల్ రిజల్ట్ అని ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. ఇది ఫైనల్ రిజల్ట్ రావడం జరిగింది. సో ఇక్కడ మీరు క్లిక్ చేస్తే ఒక పీడిఎఫ్ రూపంలో మనకు డౌన్లోడ్ అయిపోతారండి. ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే మనకు ఒక పీడిఎఫ్ రూపంలో ఈ విధంగా డౌన్లోడ్ అయిపోతుంది. ఈ విధంగా మనకు ఒక పీడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ అయిపోతుంది. ఇందులో మనకు సెర్చ్ బటన్ ఉంటుంది. ఇక్కడ సైడ్లోనే అందరి ఫోన్లో సెర్చ్ బటన్ ఉంటారండి. సో ఈ ఫోన్లో ఈ పీడిఎఫ్ ఓపెన్ చేయగానే సెర్చ్ బటన్ ఉంటే ఇక్కడ మన పేరు కానీ డీటెయిల్ కానీ మన రూల్ నెంబర్ కానీ ఏది క్లిక్ చేసినా అక్కడ మన రిజల్ట్ అనేది మనకు సెర్చ్ చేసి ఇమీడియట్లీ ఇవ్వడం జరుగుతుందండి. ఇది ఒక పీడిఎఫ్. దీంతో పాటు మళ్ళీ ఇంకా లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3 అని చెప్పేసి 3 టైప్ ఆఫ్ లిస్ట్ ఇవ్వడం జరిగింది. అది ఎక్కడ తెలుసుకోవాలంటే రిజల్ట్స్లో వెళ్ళండి. ఇక్కడ కింద లాస్ట్లో రిజల్ట్ అని ఉంది కదా. ఈ రిజల్ట్ వెళ్ళగానే మనకు ఈ విధంగా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో మనకు లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3 అని చెప్పేసి 3 పార్ట్స్ ఇవ్వడం జరిగింది. సో 13/12/2020 అంటే 13th 13వ తారీఖు మనకు రిజల్ట్ రావడం జరిగిందంటే ఈవినింగ్ టైంలో. సో ఈ విధంగా రిజల్ట్లో లిస్ట్ 4, లిస్ట్ 3, లిస్ట్ 2, లిస్ట్ 1 అండి. సో 1 నుంచి పైకి ఇవ్వడం జరిగిందండి. ఓకేనా. సో మనకు 13th రోజు వచ్చిన రిజల్ట్లో మనకు లిస్ట్ 1 చూడండి. రిక్రూట్మెంట్ ఆఫ్ అస్సాం రైఫిల్ పోలీస్ ఫోర్స్ ఫైనల్ రిజల్ట్ లిస్ట్ ఆఫ్ ఫీమేల్ క్యాండిడేట్స్. లిస్ట్ 1లో ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే అండి. ఇందులో మీ సైడ్లో క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా పీడిఎఫ్ డౌన్లోడ్ అయిపోతుంది. రిజల్ట్ కాడ క్లిక్ చేయగానే సో ఆటోమేటిక్గా మనకు ఆ రిజల్ట్ వచ్చేసి అందులో మన సెర్చ్ బటన్ క్లిక్ చేయగానే మన నెంబర్స్ అనేది చూసుకోవచ్చండి. మనకి ఏ పోస్ట్ అనేది క్వాలిఫై అయ్యామో అది చూసుకోవచ్చు. ఇంకోటి లిస్ట్ 2 వచ్చేసి ఏంటంటే ఓన్లీ ఫర్ మేల్ క్యాండిడేట్స్ అండి. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ అయితే లిస్ట్ 2 అండి. లిస్ట్ 3 అయితే అస్సాం రైఫిల్ ఫైనల్ రిజల్ట్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ ఓల్ రిజల్ట్స్ ఇన్ విత్ హెల్డ్ సంబంధించిన వాళ్ళకి లిస్ట్ 3 అని అమ్మాయిలు ఉంటారు, అబ్బాయిలు ఉంటారండి. ఇంకోటి లిస్ట్ 4 విషయానికి వస్తే డిబార్డ్ క్యాండిడేట్స్ అండి. లిస్ట్ ఆఫ్ డిబార్డ్ ఎవరైతే క్వాలిఫై కాలేదో వాళ్ళకు లిస్ట్ 4లో ఇవ్వడం జరిగిందండి. ఎవరైతే ఈవెంట్ క్వాలిఫై దాని తర్వాత ఎగ్జామ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ రాలేదో, ఎవరైతే ఎగ్జామ్ ఈవెంట్ క్వాలిఫై ఫైనల్ మెరిట్ రాలేదో వాళ్ళకు లిస్ట్ 4లో ఇవ్వడం జరిగింది డిబార్డ్ క్యాండిడేట్ అని. సో ఇప్పుడు మనం ఒక లిస్ట్ ఓపెన్ చేద్దాం. ఇది వచ్చేసి ఏదో ఒక లిస్ట్ డౌన్లోడ్ చేద్దామండి. డౌన్లోడ్ అయిపోయింది. సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మన రిజల్ట్ అండి. ఇదంతా మన రిజల్ట్ పేజ్ దగ్గర పీడిఎఫ్ అనేది 99 పేజెస్ వరకు పీడిఎఫ్ ఇవ్వడం జరిగింది. ఇందులో మనం ఎట్లా చెక్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకు లిస్ట్ 1 ఫీమేల్ క్యాండిడేట్స్ వాళ్ళకి చెప్తున్నానండి. చూడండి ఇక్కడ రూల్ నెంబర్ ఉంటుందండి. ఇక్కడ రూల్ నెంబర్ ఉంటుంది, దాని తర్వాత నేమ్ ఉంటుంది, దాని తర్వాత ఫాదర్ నేమ్ ఉంటుంది, దాని తర్వాత కేటగిరీ అండి. మీ క్యాస్ట్ ఏంటిది, ఎస్టీఆర్ జనరల్ ఓబీసీ అని చెప్పేసి దీని తర్వాత నెంబరింగ్స్ ఉంటాయి. ఈ నెంబర్తో పాటు ఇక్కడ మన రిజల్ట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి 0 అంటే ఈడబ్ల్యూఎస్, 1 అంటే ఎస్సీ, 2 అంటే ఎస్టీ, 6 అంటే ఓబీసీ, 9 అంటే యూఆర్ అండి. సో కింద కూడా ఇవ్వడం జరిగింది మనకు. మళ్ళీ ఫేస్ అంటే జీ అంటే ఏంటి జనరల్, బి అంటే బార్డర్, అంటే నక్సల్ అండి. సో ఇదండి మనకు ఫేస్ కేటగిరీ వైజ్ అండి. ఇది రూల్ నెంబర్ ఫస్ట్, దాని తర్వాత పేరు, దాని తర్వాత ఫాదర్ నేమ్, దాని తర్వాత కేటగిరీ, దాని తర్వాత ఫేస్ అండి. అయితే జనరల్లో సెలెక్ట్ అయినా లేదా బార్డర్లో సెలెక్ట్ అయినా, నక్సల్ డిస్ట్రిక్ట్లో సెలెక్ట్ అయినా, కేటగిరీ వైజ్లో మన క్యాస్ట్ విషయంలో సెలెక్ట్ అయినా అని చెప్పేసి దీనికి సంబంధించిందండి ఇది. నెక్స్ట్ ఇంకోటి అలాట్మెంట్ ఆఫ్ కేటగిరీ. సో 2-6 అంటే మన క్యాస్ట్ సంబంధించింది. దాంతోపాటు ఇక్కడ అలాట్మెంట్ ఆఫ్ పోస్ట్ అండి. ఇది మెయిన్ అండి. సో అలాట్మెంట్ ఆఫ్ పోస్ట్, ఈ పోస్ట్ విషయానికి వస్తే మనకు EACA అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. బి అని ఇది వచ్చేసి ఏంటంటే మన ఏ పోస్ట్లో సెలెక్ట్ అయ్యారని చెప్పేసి అండి. ఈ పోస్ట్ కోడ్ వచ్చేసి కూడా మనకు ఉంది. అందులో అది ఫస్ట్ ఒక పెన్ పేపర్ పెట్టుకొని పేపర్ రాసుకోండి. రాసుకున్న తర్వాత మనకు ఆ ఈ అంటే ఏ పోస్టులు ఉంది, సి అంటే ఏ పోస్టులు ఉంది, బి అంటే ఏ పోస్టులు ఉంది, ఏ అంటే ఏ పోస్ట్ ఉందని చెప్పేసి తెలవడం కోసం మన సీరియల్ నెంబర్ అండి. మన సీరియల్ ర్యాంక్ వచ్చేసి ఇదండి. సో మనం ఎప్పుడైతే ఇక్కడ నెంబర్ సెర్చ్ చేస్తామో, సపోజ్ ఇక్కడ
ఈ విధంగా సర్చింగ్ ఆర్ అని పెట్టగానే ఇంతమంది ఆర్ పైన ఉన్నారని అర్థం. సో అట్లా ఆర్ అని పెట్టగానే ఇట్లా ఆర్ పేరుతో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, చూసుకోవచ్చు. రిజల్ట్ రూల్ నెంబర్ తోటి కూడా చూసుకోవచ్చు అండి. దాంతోపాటు మన ఫాదర్ నేమ్ కరెక్ట్ ఉందా, మన క్యాస్ట్ కరెక్ట్ ఉందా లేదా మనం చూసుకుంటే మంచిదండి. ఎందుకంటే ఇది మనదే కాదా మరి వేరే వాళ్ళదా అని. సో ఎవరైతే క్వాలిఫై కాలేదో వాళ్ళు నిరుత్సాహపడకండి. మనకు ఆల్రెడీ ఇంకో SSCGD ఇప్పుడు ఫిబ్రవరిలో ఎగ్జామ్ ఉంది. సో నేను ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగింది ఏంటంటే మళ్ళీ అప్లై చేసుకోండి, అప్లికేషన్ డేట్ ఉంది. ఎవరైతే అప్పుడు ఈవెంట్కి వెళ్తున్న వాళ్ళకి అందరికీ చెప్పడం జరిగింది, ఈవెంట్కి మెడికల్ వెళ్ళే వాళ్ళకు అప్లికేషన్ పెట్టుకోండి. జాబ్ వస్తే ఎగ్జామ్కి వెళ్ళకండి కానీ అప్లికేషన్ పెట్టుకోండి సేఫ్టీ కోసం అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. అందులో కొంతమంది అప్లికేషన్ పెట్టుకున్నారు, కొంతమంది పెట్టుకోలే కావచ్చు. సో ఎవరైతే పెట్టుకోలే వాళ్ళు బ్యాడ్ లక్ అండి, ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళకు గుడ్ లక్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మళ్ళీ ఎగ్జామ్ ఉంది, వాళ్ళు ఆల్రెడీ ఫేస్ చేసి ఉన్నారు కాబట్టి. సో మనకు మరింత ఇప్పుడు వచ్చిన మార్క్స్ కంటే ఇంకా ఎక్కువ మార్క్స్ వచ్చే అవకాశం ఉందండి. ఇప్పటికైనా బాగా ఫోకస్ చేసి చదవండి. సో కట్ ఆఫ్ అనేది బాగా హై వెళ్ళడం జరిగింది. సో కట్ ఆఫ్ సంబంధించి టోటల్ క్యాస్ట్ వైజ్, డిస్ట్రిక్ట్ వైజ్, స్టేట్ వైజ్ మనము చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో. ఈ వీడియోలో రిజల్ట్ అనేది అవుట్ అయిందండి. ఎవరైతే ఇంకా చూసుకోలేరు వాళ్ళు దయచేసి రిజల్ట్ చూసుకోండి. ఇంకోటి ఏంటంటే మనకు ఇప్పుడు పోస్ట్ అండి, అసలు ఏ పోస్ట్ అని మనకు వచ్చిందో తెలుసుకోవాలంటే ఇక్కడ చూడండి ఒకసారి. ఏ అంటే BSF అండి, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. బి అంటే సీరియల్ అండి, అందులో ABC రావడం జరుగుతుంది. ఇది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి, లేకపోతే పెన్ పేపర్ పెట్టుకొని రాసుకొని ఏ అంటే BSF, బి అంటే CSF, సి అంటే CRPF, డి అంటే SSB, ఈ అంటే ITBP, ఎఫ్ అంటే AR, హెచ్ అంటే SSF అండి. ఈ పోస్ట్ ప్రకారం అక్కడ మనకు ఏ సెలెక్ట్ అయినా చెప్పేసి ఫ్రైడేకి ఇవ్వడం జరిగింది. దయచేసి ఈ పోస్టులు పేపర్ మీద రాసుకొని దాని తర్వాత రిజల్ట్ చెక్ చేసుకోండి. దీనికి సంబంధించిన టోటల్ PDF 3-4 PDFs లిస్ట్ వచ్చేసి మనకు టెలిగ్రామ్ గ్రూప్లో అండి, వాట్సాప్ గ్రూప్లో ఇవ్వడం జరిగింది. దయచేసి మన ఛానల్ గ్రూప్లో ఎవరైతే జాయిన్ కాలేరో వాళ్ళు ఇప్పటికైనా జాయిన్ అయిపోండి. ఆ లిస్ట్ మనకు PDF రూపంలో ఇవ్వడం జరిగింది. దయచేసి ఆ లిస్ట్ చూడండి. ఇంకోటి ఏంటంటే మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూసినా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు ఎవరైతే ఏ పోస్ట్లో సెలెక్ట్ అయ్యారో వాళ్ళు దయచేసి మన కామెంట్లో మనకు తెలియపరచడం చేయండి, ఓకేనా? ఎందుకంటే మనకు తెలుస్తుందండి ఏ డిస్ట్రిక్ట్ నుంచి ఎవరు సెలెక్ట్ అయ్యారో తెలుస్తుంది. సో దయచేసి కామెంట్ చేయండి. జై హింద్, ఆల్ ది బెస్ట్ అండి అందరికీ. సో కంగ్రాచులేషన్.